వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఆ పదవికి ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. మరి ఆయన లండన్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈరోజు విజయసాయిరెడ్డి రాజీనామాపై ఆయన స్పందించారు. ఇక ఎంపీలు రాజ్యసభలో 11 మంది ఉంటే ఇప్పుడు 4వ వ్యక్తిగా విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అదేం పెద్ద విషయం కాదు అన్నట్టు, అలాగే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి విజయసాయిరెడ్డి రాజీనామాను జగన్మోహన్ రెడ్డి ఇంత సింపుల్గా తీసుకోవడాన్ని ఎలా చూడొచ్చు? ఇక ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన షర్మిలతో భేటీ కావడం, వీటన్నిటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వెడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, విజయసాయిరెడ్డి రాజీనామాపై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి స్పందించడం జరిగింది. సో ఆయన చాలా సింపుల్గా మాట్లాడారు. మొన్న ఈ మధ్య వరకు చూసుకుంటే ఆ పార్టీ నుంచి నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ రాజీనామాని పెద్ద సీరియస్గా తీసుకున్నట్టేం లేదు. అలాగే ఆయనపై ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సింపుల్గానే మాట్లాడారు. అలాగే రాజకీయ ఒత్తిళ్లకు లొంగారా లేకపోతే ప్రలోభాలకు లొంగారా అని చెప్పి కూడా ఒక మాట అనటం జరిగింది. సో ఇంత సింపుల్గా తీసుకోవడాన్ని ఎలా చూడొచ్చు? అంటే దీని వెనక మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏమైనా ఉందంటారా? అంటే మీకు మరి సింపుల్గా తీసుకున్నట్టు కనిపించింది, కానీ నాకైతే భయపడి చచ్చినట్టు కనిపించింది. విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడ్డాడో ఇవాళ రిప్లై చూస్తే నాకు అనిపించింది. ప్రలోభాలకి లొంగాడు అన్న పదం ఉపయోగించటము, అది ఒకటి విజయసాయిరెడ్డిని అవమానించటం, రెండు జగన్మోహన్ రెడ్డి భయాన్ని వ్యక్తం చేయటం. ఎట్లా అని మీరు అడగచ్చు. ప్రలోభాలకి లొంగాడు అంటే అర్థం ఏంటి? ఏదో ప్రెషర్ ఉంది, ఏదో ఒక అదృశ్య శక్తి పనిచేసినట్టు కదా. ప్రలోభాలకి లొంగటం అంటే ఏంటి? విజయసాయిరెడ్డికి ఎవడన్నా డబ్బులు ఆఫర్ చేస్తే పోతాడా? ఈ కట్టుకుపోయినంత ఇక్కడే ఉంది. అదిగాక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న డబ్బులన్నీ సగం డబ్బులు విజయసాయిరెడ్డి దగ్గరే ఉన్నాయి. మరి అటువంటి విజయసాయిరెడ్డి డబ్బులకి అమ్ముడుపోయే అవకాశం లేదు కదా. అంతకు మించి ఏదో జరిగింది. అంటే ఏదో ఒక అదృశ్య శక్తి ఏదైనా అతన్ని భయపెట్టిందా ఏంటి అనేది మనకు తెలియదు. విజయసాయిరెడ్డి ఏమో మిలిటరీ డ్రెస్ వేసుకొని నేను వ్యవసాయం చేసుకుంటా అంటున్నాడు. ఏదో ఫోటోలు పెట్టాడు, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు ఈ జగన్తో పని లేదని చెప్పి చెప్తున్నాడు. ఈయనేమో ప్రలోభాలకి లొంగాడు అంటున్నాడు. విజయసాయిరెడ్డికి ఏం ప్రలోభం పెట్టాలి? ఏం ప్రలోభం? డబ్బులే కదా. జనరల్గా ఏమి ఉంటుంది? డబ్బులే కదా. విజయసాయిరెడ్డి దగ్గర లేని డబ్బులా? విజయసాయిరెడ్డి దగ్గర ఎంత డబ్బులు లేకపోతే కాకినాడ సీపోర్ట్ కేవీ రావుకి ఆ కేసు ఫైల్ కాగానే రిటర్న్ ఇచ్చేస్తాడు డబ్బులు. అంటే డబ్బులు ఉన్నట్టే కదా. విజయసాయిరెడ్డి డబ్బులు తిరిగి కట్టేశాడు కదా. అంటే డబ్బులు అయితే పుష్కలంగా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. వైసీపీ లీడర్ అంటేనే వాడి దగ్గర టన్నులు డబ్బులు ఉంటాయని అర్థం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా రానివాడు. ఇక్కడ విజయసాయిరెడ్డి ప్రలోభాలకు లొంగాడు అంటే ఆ అదృశ్య శక్తి ఎవరో పనిచేసినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అందుకని భయంగా చెప్పాడు. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు అని చాలా భయంగా ఎంతో ఆవేదనగా ఇవన్నీ చెప్పాడు. ఇంకో 3 ఎంపీలు వెళ్ళిపోయారు, ఇంకొక 2 పోతారని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాచారం ఉంది. ఇంకో 2 పోతున్నారు అని కూడా చెప్పాడు. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మానసిక విశ్లేషణ కనుక మనం చేస్తే జగన్మోహన్ రెడ్డి భయంతో వణికిపోతున్నాడు. లేకపోతే మామూలు పరిస్థితుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటం మీద మీ రియాక్షన్ ఏంటి అని అడిగితే ఏమాత్రం భయం లేకుండా ఉన్న ఒక వ్యక్తి అయితే ఏం చెప్తాడు అంటే, విజయసాయిరెడ్డి ఇంతకాలం నాతో కలిసి పనిచేశాడు, నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు, నాతోటి చాలా కంపెనీలు పెట్టించాడు, ఆ కంపెనీలు పైకి వచ్చేలాగా చేశాడు, నా చెల్లితోటి నాకు ఆస్తుల డిస్ప్యూట్ వచ్చినప్పుడు, అంటే చెల్లికి ఎగ్గొట్టాడు కదా, ఆస్తి ఎగ్గొట్టాడు కదా,
చెల్లితో నాకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి నా పక్షాన్ని నిలబడ్డాడు. తల్లితోటి నాకు డిస్ప్యూట్ వచ్చినప్పుడు తల్లి మీద కేసు వేసినప్పుడు కూడా విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఇవన్నీ చేసిన విజయసాయిరెడ్డి నా పార్టీ వదిలి వెళ్ళిపోవటం అనేది బాధాకరం అని చెప్పాలి. అట్లా చెప్పకుండా ప్రలోభాలకి లొంగిపోయాడు అని ఒక విజయసాయిరెడ్డి క్యారెక్టర్ మీద మచ్చ వేయటం ఒకటి, రెండు ఇతను భయపడటం ఒకటి. అంటే ఇంత భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వెళ్ళంగానే. దాన్ని చిన్నది చేసి చూపించటం కాదు, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఎట్లా వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అనే టెన్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది. విజయసాయిరెడ్డి ఎవరిని కలుస్తున్నాడు, అటు పోతాడు, ఏదో హైదరాబాద్ పోతాడు, ఏదో క్లబ్లో కూర్చుంటాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్రాక్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఎవరిని కలుస్తున్నాడో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. తన విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు. ఈ విజయసాయిరెడ్డి ఏం చెప్తున్నాడు, వ్యవసాయం చేసుకుంటామని చెప్పి ఫోటోలు ఏదో పెట్టాడు, ఒక్కడే ఉన్నాడు వ్యవసాయం, మరి ఒక్కడే చేస్తున్నట్టున్నాడు. అంటే వ్యవసాయం కూడా ఒక వెహికల్ పక్కన నిలిచి వ్యవసాయం చేస్తున్నాడు. ఒక వెహికల్ జీప్ ఒకటి పెట్టుకొని దాని పక్కన నిలబడి నేను వ్యవసాయం చేస్తున్నాను అన్నాడు. అసలు విజయసాయిరెడ్డి ఆ ఫోటోలు పెట్టడానికి కారణం కూడా ఇదే. తన పక్కన ఎవరో ఇప్పుడు దుర్గా గారు చెప్పినట్టు ఒక్కడే జీప్ పక్కన నిలబడి ఫోటోలు పెట్టాడు. ఎందుకు? పక్కన ఎవరన్నా మనిషి ఉంటే వాడికి ప్రమాదం. వాడిని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఉన్నావు, నువ్వెవడివి, అసలు నీకేంటి, నీకు విజయసాయిరెడ్డికి సంబంధం ఏంటి అని వాడికి మూడుతుంది. అందుకని ఎవరూ లేకుండా ఒక్కడే ఫోటోలు పెట్టిన పర్పస్ కూడా ఇదే. మొత్తం జగన్మోహన్ రెడ్డి మనుషులు విజయసాయిరెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు. ఎక్కడికి పోతున్నాడు, ఇవాళ ఎక్కడ ఉన్నాడు, హైదరాబాద్లో ఏ క్లబ్లో ఉన్నాడు. విజయసాయిరెడ్డి క్లబ్కి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు, 2-3 క్లబ్లు, క్లబ్ పేరు చెప్పడం కరెక్ట్గా నాకు తెలుసు. వెళ్తున్నాడు, వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి భయంలో మునిగిపోయి ఉన్నాడు. అది పరిస్థితి. అందుకని మీరు అన్నట్టు తేలిగ్గా తీసుకోవటం కాదు, అదేదో ఇది కాదు. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన దగ్గర నుంచి భయంలో మగ్గిపోతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. రైట్. గతంలో కూడా వైసీపీ పార్టీ నుంచి ఏది అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చాలామంది వెళ్ళిపోతే వాళ్ళెవరిని కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు వదలలేదు. ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కూడా జగన్ బంధువు గారిని కూడా చూడకుండా ఎలాంటి అంటే అలా మాట్లాడేశారు. కానీ ఒక్క విజయసాయిరెడ్డి గారి విషయంలో మాత్రం అంత నెగిటివ్గా స్పందించట్లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించటానికి ఆయన రాజీనామా చేయడంతో పాటు షర్మిల గారిని కూడా, అంటే షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడదన్న విషయం అందరికీ తెలుసు. ఆవిడని కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలానే స్పందించారు. నిజంగా అంటే సార్ అన్నట్టు ఆయన నిజంగానే భయపడుతున్నారు అనుకోవచ్చా? అండ్ ఇంకో పక్క విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇందుకే ఆయన అలా స్పందించారంటారా? ఇప్పుడు ఇంతకుముందు అంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన వెంటనే వైసీపీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు, కానీ మంచిగా అయ్యారు. మీరు గమనిస్తే కనుకైతే ఆయన ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటానంటున్నాడు, మంచిదేను, ఆయన రాజకీయాలు వదిలేసి చక్కగా వ్యవసాయం వైపు వెళ్తున్నారు అని అట్లాంటి కమెంట్స్ చేశారు అంతే. ఇంకా అంతకుమించి ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడలేదు. ఇప్పుడు షర్మిలని ఎన్ని రకాలుగా మాట్లాడి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, విజయలక్ష్మి గారిని ఎంత చేశారు, కానీ విజయసాయిరెడ్డిని చేయలేదు. మీరు గమనించండి. అంటే సొంత మనుషుల్ని చేసిన వాళ్ళు, అది పార్టీ వాళ్ళకి, పార్టీ క్యాడర్ వీఆర్ టాకింగ్ అబౌట్. అలాంటి వాళ్ళు విజయసాయిరెడ్డి విషయంలో ఎందుకు ఇంత సాఫ్ట్గా మాట్లాడారు? ఇవాళ ఆయన చెప్పినట్టుగా బింకంతో ఉన్నాడు, మీకు అర్థం కావట్లా. అది బింకం, అది పైకి. అంటే ఇలా పోతే పోనీలే, వెళ్ళాడా వెళ్ళనీలే, ఏముంది, ఇంకో 4 వెళ్తా, ఇంకో 2 వెళ్తారట, ఒకళ్ళో 2, అది చెప్పటంలో భయం. అది ఆల్రెడీ ఇతను 4వ వాడు, ఇంకా 1-2 వెళ్తారని మాకు సమాచారం ఉంది. వెళ్తే వెళ్తారు, వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు విశ్వసనీయత లేదా, లేకపోతే క్యారెక్టర్ లేదు, ఒత్తిళ్ళకి లొంగారు అని చెప్పాడు.
కానీ ఎక్కడా కూడా విజయసాయిరెడ్డి మీద ఒక నెగిటివ్ మాట ఇంకోటి మాట్లాడలేదు. మీరు గమనించండి. నన్ను ముంచేశాడనో, నా పార్టీని ఇలా వదిలేశాడనో, లేకపోతే ఇంతకాలం నాతో ఉండి నా ఆనుపానులు తెలుసుకుని వెళ్ళిపోయాడనో, అసలు అట్లాంటివి మాట్లాడలా. అంటే లోపల చచ్చేంత భయం ఉంది ఆయనకి. ఈ భయం ఎందుకుంది? ఇప్పుడు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఎక్కడ అప్రూవర్గా మారతాడో, ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తెలుసు, సందేహం లేదు. అది ఎవరు అతన్ని బెదిరించుంటారు, ఎందుకు బెదిరించుంటారు, ఎందుకు అతను ఈ రకంగా రిజైన్ చేశాడు అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసండి. తెలియకుండా ఉండదు. అది ఏ వైపు నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది కూడా అతనికి తెలుసు. కానీ మాట్లాడలేని పరిస్థితి. ఇప్పుడు అందుకని ఏం చేస్తాడంటే, ఇప్పుడు స్పై ఉంటాడు కూడా ఎవరికి, విజయసాయిరెడ్డికి. ఏదో వేరెవర్ యు గో ఐ విల్ ఫాలో అని ఒక యాడ్ ఉంది చూడండి, అట్లాగా ఒక మనిషి ఫాలో అవుతూ ఉంటాడు ఆయన్ని. ఎందుకంటే విజయసాయిరెడ్డి షర్మిలతో మాట్లాడడం కూడా ఈయనకేం తెలియదు, అన్నీ తెలుసు కదా, తెలియకుండా ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నోరు విప్పలేని పరిస్థితి. ఇప్పుడు నోరు విప్పలేడు, విజయసాయిరెడ్డిని రమ్మనలేడు. విజయసాయిరెడ్డి వస్తే ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి అనేవాడు ఎందుకు లొంగిపోయి ఉంటాడు? నువ్వు కనుక బయటకు వచ్చి విషయాలు చెప్తే నిన్ను మేము చూసుకుంటామని చెప్పుండొచ్చు బయటకు వచ్చాక. ఇప్పుడు ఇతన్ని చూసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసుకోరు కదా. ఇప్పుడు ఇతను నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అవుతాడు అక్కడ. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆచితూచి మాట్లాడాలి, ఏం మాట్లాడినా. లేకపోతే విజయసాయిరెడ్డి మీద ఈ పార్టీకి మొత్తం కాట్ల కుక్కల్లాగా వైసీపీ వాళ్ళు పడిపోవాలి ఈ పార్టీకి, అవునా కాదా? ఈ పార్టీకి అసలు చీల్చి చెండాడేసి మొత్తం శాంతి గురించి కూడా మాట్లాడి ఉండాలి మామూలుగా లెక్క ప్రకారం. అయితే మాట్లాడలేదంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఆచితూచి మాట్లాడండి, మీరు లైన్ దాటకండి, మీరు ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడినా అది నాకు రిఫ్లెక్ట్ అవుతుంది, నాకు నష్టం అని చెప్పుంటాడు. అందుకే ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక మాట అని వదిలేశాడు అంతే. ఆ పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, పార్టీకి ఏమీ అవ్వదు. ఏమిటవ్వదు? పార్టీలో మనుషులే లేకపోతే నీకు ఇంక పార్టీయే ఉంటుంది. కానీ అది కూడా కొంచెం వేదాంత ధోరణిలో చెప్పాడు లాస్ట్లో, మీరు మొత్తం పేరా కనుక విన్నారంటే. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు మీద పడతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయసాయిరెడ్డి మీద పడలేదు. మీరు గమనించండి. ఇవాళ మొత్తం తెలుగుదేశం కూటమి, ఆర్థికం ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడి మీరు ఇందాక చెప్పినట్టుగా జీడిపి గురించి మాట్లాడాడు. వృద్ధి రేటు మా హయాంలో చాలా బ్రహ్మాండంగా ఉందన్నాడు. 2 ఏళ్ళు కరువు కరోనా వచ్చినా కూడా మేము మేనేజ్ చేసాము, అన్ని పథకాలు ఇచ్చామన్నాడు. ఇవన్నీ మాట్లాడాడు తప్ప విజయసాయిరెడ్డి విషయంలో ఒక్క ఎక్స్ట్రా మాట మాట్లాడలే, ఒక నెగిటివ్ మాట్లాడలేదు, ఒక పాజిటివ్ మాట్లాడలేదు. అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఎంత భయంతో ఉన్నాడు మీకు ఖచ్చితంగా అక్కడ అర్థమవుతోంది. ఇప్పుడు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ విజయసాయిరెడ్డి ఏం చేస్తాడు, దానికి నెక్స్ట్ నేనేం చేయాలి, ఈ గందరగోళంలో ఆయన ఉన్నాడు ఖచ్చితంగా చెప్పాలంటే. కాబట్టి విజయసాయిరెడ్డి అనేవాడు నిన్నటి వరకు ఏటూగా అన్ని విషయాల్లో ఉండి ఇవాళ బయటికి వెళ్ళిపోయాడంటే భయపడి చావాలి, చేస్తున్నాడు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే చావడంలో ఏమవుతుందంటే నోరు విప్పి నా బాధ ఇది అని కానీ నా భయం ఇదని కానీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రైట్ సార్. విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే ఈవెన్ ఢిల్లీ పెద్దలతో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలన్నా విజయసాయి రెడ్డి గారు అప్పుడు చూసుకునేవాళ్ళు. సో ఎలాగైనా ఈ కేసు నుంచి నేను బయటపడే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ పార్టీ నుంచి బయటకు వస్తే తర్వాత మెల్లగా పార్టీ మారినా ఇప్పుడు మారకపోయినా నేను సేఫ్ సైడ్ ఉంటాను అన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారు అని అనుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఆయన బీజేపీలో చేరతారు అని రూమర్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. అవి నిజంగా రూమర్సేనా లేకపోతే చేరే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? ఇవన్నీ కాదమ్మా, విజయసాయి రెడ్డి పొలిటికల్ రీజన్స్ తోటి బయటికి రాలేదు. విజయసాయి రెడ్డి ఫైనాన్షియల్ డీలింగ్స్ కారణంగానే బయటికి వచ్చాడు. ఫైనాన్షియల్గా అతని మీద చాలా ప్రెషర్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది. కాకినాడ సీపోర్టుకి సంబంధించి డబ్బులు రిటర్న్ ఇవ్వటంలో ఈ తగాదా వచ్చింది అని చెప్పి నాకున్న సమాచారము. కాకినాడ సీపోర్టు లిమిటెడ్కి సంబంధించి డబ్బులు రిటర్న్ కేసు ఫైల్ అయింది, అడ్డంగా బుక్ అయ్యారు విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ముగ్గురికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చినాయి కాబట్టి
ఆ కేసు నుంచి బయటపడాలి అంటే మనం కొట్టేసిన డబ్బులు రిటర్న్ ఇద్దాము అని చెప్పి విజయసాయిరెడ్డి ప్రపోజల్ పెట్టడం. ఆ ప్రపోజల్ విక్రాంత్ రెడ్డి ఏమో నేను చిన్నపిల్లగాడిని, నాకేం తెలుసు, నా దగ్గర ఏం లేవు, ఆ డబ్బులు ఎక్కడున్నాయో నీకే తెలుసు కదా కాకా, నువ్వేం మాట్లాడుకో అని విక్రాంత్ రెడ్డి పక్కకి తప్పుకోవటం. దాంతో విజయసాయిరెడ్డి చెబితే నీ దగ్గర ఉన్నాయి కదా ముందర నువ్వు ఇచ్చేయా అని అనటం. ఇవన్నీ జరిగి ఉంటాయి అనేది విశ్వసనీయ వర్గాల కథనం. చాలామంది అంటే టాప్ పీపుల్ దాంట్లో డిస్కషన్ ఇదే ఉన్నది. ఇది నిజమా కాదా అనేది మనకే తెలీదు. ఇప్పుడు నిజం కాకపోతే విజయసాయిరెడ్డి బయటికి ఎందుకు వెళ్తాడు? నువ్వు సంపాదించావు కదా, నువ్వు సంపాదించింది రిటర్న్ ఇచ్చేసేయి, నా అధికారం పెట్టుకునే కదా నువ్వు సంపాదించింది, లేకపోతే నువ్వేట సంపాదిస్తావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా నా డబ్బులే కదా, అవే రిటర్న్ ఇవ్వు అని చెప్పినట్టుగా హై సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తున్నది. హై సర్కిల్స్ అంటే వాళ్ళ పార్టీలోనే డిస్కషన్ నడుస్తూ ఉన్నది. కాబట్టి మనం ఈ కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా అంటే ఉన్న డబ్బులన్నీ అక్కడ కట్టేసి వచ్చేసి ఉంటాడు పాపం ఈ కాక. బయటికి మరి వచ్చేసిన తర్వాత ఏం చేస్తావంటే నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఇంకా వ్యవసాయం చేయడానికి మరి ఎరువులకి పురుగు మందులకి డబ్బులు ఉన్నాయో తెలియదు మనకి. అది కూడా మరి ఇంకేదన్నా ఏదైనా కంపెనీ నుంచి విత్డ్రా చేసి ఇవ్వాలేమో. ఎరువులు చల్లాలి కదా, ఎరువులు పురుగు మందులు చల్లాలి కదా, మరి వాటికి కూడా పెద్ద ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఈ ఆర్థిక లావాదేవీలలో వచ్చిన తగాదా అనే విషయం మీకు నాకు తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డికి అయితే తెలుసు కదా, ఆయన వల్లే కదా వచ్చింది. మరి ప్రలోభాలు అంటాడేంటి అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బేసిక్ స్టేట్మెంటే తప్పు. అంటే విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడు, ప్రలోభాలు పెట్టచ్చు, ప్రలోభాలు ఎవరు పెడతారు? అందుకని ప్రలోభాలు అవి ఇవి కాదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గురించి అబద్ధం చెప్పాడు. ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ వల్ల విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. అందుకనే ఈ డీలింగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఎక్కడ వికటిస్తాయో అని విజయసాయిరెడ్డి గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ఇది జరుగుతుంది. విజయసాయిరెడ్డి కూడా ఇదే కావాలి. ఇప్పుడు బతికుంటే ఇవాళ కాకపోతే రేపైనా డబ్బులు సంపాదించుకోవచ్చు, అంతే కదా. ఇప్పుడు ప్రాణం మీదకి తెచ్చుకునే పని ఎవడు చేస్తాడు? ఎవరు చేయరు కదా. పాపం పుణ్యం తలుస్తారా? తలవరు. ఇవి 10 రూపాయలు 20 రూపాయలు కాదు కదా, లక్షల కోట్లు. అందుకని ఇక్కడ ఏంటి అంటే మనం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు అక్షరం తప్పు, అక్షరం తప్పు. కరెక్ట్ విషయం ఏంటి అంటే పార్టీ నాయకులందరూ వచ్చి మహానుభావుడు ఆయన, పెద్ద ఆయన, తెల్ల జుట్టుంటేయే, తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి అని పొగిడారే తప్ప ఎవ్వరూ కూడా విజయసాయిరెడ్డిని తిట్టలేదు, ఆక్షేపించలేదు. మామూలుగా ఏమన్నారు, షర్మిలని అసలు రాజశేఖర రెడ్డికే పుట్టిందా అని అడిగారు. మీకు అంతకు ముందర వెళ్ళిన వాళ్ళందరికీ ఇంక్లూడింగ్ ఎవరో వాసిరెడ్డి పద్మ ఎవరో బయటికి వెళ్తే కూడా, వాసిరెడ్డి పద్మ ప్రాణం ఎంత చిన్న ప్రాణం, చిన్న స్థాయి నాయకురాలు, ఆమె బయటికి వెళ్తేనే అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం పోగానే పోతావా అని పర్సనల్గా తిట్టారు. వెనక్కి అసలు తిట్టారు. మామూలుగా కాదు, ఒక ఆడకూతురని కూడా చూడకుండా అత్యంత దారుణంగా నీచంగా తిట్టారు. వాళ్ళ ఆడవాళ్ళతోటే తిట్టించారు. షర్మిలని అంత మాట అన్నారు. మరి విజయసాయిరెడ్డి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు అంటే వెళ్ళిన కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. ఆ పార్టీలో ఉన్న టాప్ క్రీమ్ అందరికీ తెలుసు విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళాడు. ఇంకొకటి ఏంటి అంటే విజయసాయిరెడ్డితో పాటు ఇంకొక పేరు వచ్చింది, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి. ఆయన కూడా ఎంపీ, ఆయన పేరు కూడా వచ్చింది. ఆయన నేను వెళ్ళట్లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఇంకొక 2 పోతారని కూడా చెప్పాడు. అంటే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఇప్పటికే పోయినట్టు. జగన్మోహన్ రెడ్డి లెక్క సంగతి చెప్తున్నాను నేను.
ఆయన ఇంకా లెటర్ ఇవ్వలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్ ప్రకారం ఆళ్ళ అయోధ్యరామరెడ్డి పోయినట్టే. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన మరి ఇంకో ఆ పేరు ఇంకా చెప్పలేదు, బయటికి వస్తుంది. మరి వైవి సుబ్బారెడ్డి ఏమైనా పోతాడేమో మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి వీళ్ళందరూ కూడా ఒక ఏజ్ గ్రూపు, వాళ్ళందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకునే బ్యాచ్. అందరూ చాలామంది అనుకుంటారు వైవి సుబ్బారెడ్డికి విజయసాయిరెడ్డికి పడదు అని. అటువంటివి ఏం లేవు, అక్కడ అందరు కలిసే ఉంటారు. అందుకని రెండో పేరు ఏది, ఆళ్ళ అయోధ్యరామరెడ్డి అయితే పేరు కన్ఫర్మ్డ్, బయటకు వచ్చింది, మీడియాలో వచ్చింది. రెండో పేరు ఏంటనేది తెలీదు. అది మరి గత కొద్ది రోజులుగా చూస్తే వైవి సుబ్బారెడ్డి కూడా సైలెంట్గానే ఉన్నాడు. అందుకని మరి ఆయన కూడా ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడేమో మనకు తెలీదు. కాకపోతే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి సంబంధించి ఆస్తులు సపరేట్ కదా, వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ఆస్తులు కంబైన్డ్ ఆస్తులు కూడా ఉంటాయి. సొంత బాబాయే కదా, పిన్ని భర్త, ప్లస్ వాళ్ళ కుమారుడు విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి అన్న అంటూ రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బ్యాచ్ కాబట్టి కంబైన్డ్ ఆస్తులు అంత ఈజీ కాకపోవచ్చు. కానీ వాళ్ళ పార్టీలో మాత్రం హై లెవెల్లో చాలా గుసగుసలు అయితే వినపడుతూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. మనం చూస్తూనే ఉన్న గత కొంతకాలంగా పార్టీలో విజయసాయిరెడ్డికి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అని చెప్పి వార్తలు రావడం, అదేవిధంగా ఆయన పైన కూడా వచ్చిన ఆరోపణలన్నిటికి కూడా ఆయన ఒక్కడే బయటకు వచ్చి సమాధానం చెప్పుకున్నాడు, కానీ ఆ పార్టీ నుంచి కూడా ఎవరు బయటకు వచ్చి స్పందించని సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అంత చేసిన విజయసాయిరెడ్డి రీసెంట్గా ఈ పోర్టు విషయంలో కూడా చంద్రబాబు గారికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ అది జరిగినటువంటి ఈ 15-20 రోజుల వ్యవధిలోనే ఆయన పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. సో ఇక్కడ లోపల ఏం జరిగిందంటే, సార్ చెప్పినట్టు నిజంగానే ఈ డబ్బు లావాదేవీల దగ్గర వచ్చి ఉంటాయా? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్, రాజకీయాల్లో గెలుపోవడంలో ఉంటాయి అంటే విజయసాయి రెడ్డి గారికి క్యారెక్టర్ లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటారా? అంటే క్యారెక్టర్ అంటే ఏ రకంగా చెప్పాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి? మరి ఆ పార్టీలో చాలా మంది క్యారెక్టర్ లేదు చెప్పాలంటే. అంటే మీరు అనుకునే క్యారెక్టర్ వేరు, జగన్మోహన్ రెడ్డి అనుకునే క్యారెక్టర్. ఓకే, పోనీ ఈ క్యారెక్టర్ తీసుకున్నా, మీరు చెప్పండి. ఆయన క్యారెక్టర్ ఏంటంటే బూతులు తిట్టాలి. అదే దట్స్ వాట్. ఈయన క్యారెక్టర్ పోనీ తీసుకున్నా, మరి బూతులు తిట్టడంలో ఆద్యుడు విజయసాయి రెడ్డే కదా, అతనే నేర్పాడు, అందరికీ అతనే నేర్పాడు కదా. మరి ఆ క్యారెక్టర్ ప్రకారం కూడా క్యారెక్టర్ ఉన్నట్టే లెక్క. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఆయనలో ఉన్నాయి. ఎక్సెప్ట్ అంటే ఆడవాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డికి లేదు, కానీ మరి మిగతా చాలా మందికి ఉంది మనకు తెలిసి. అందుకని ఏ క్యారెక్టర్ తీసుకున్నా ఆయన క్యారెక్టర్ ఉంది. మరి క్యారెక్టర్ విషయం ఎందుకు మాట్లాడాడో మనకు అర్థం కావట్లే. రెండోది, ఈ కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో మొత్తం విషయం అక్కడే స్టార్ట్ అయింది అవ్వడం మాత్రం. ఇప్పుడు అక్కడ అరబిందోని కాపాడుకోవడం కోసమే కదా ఈ గోలంతా వచ్చింది మనకి, మెయిన్ అక్కడ. సో ఆ అరబిందో నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన డబ్బులు ఇచ్చి ఈయన మాఫీ చేసుకున్నాడు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయనకి ఏమైనా తేడా వచ్చిందా? నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నట్టు అయింది కదా అని వస్తుంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు వెనక్కి ఇచ్చాడో అక్కడ నేరం చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎంత రావు గారు ఈయన ఒప్పందాలు చేసుకున్నా కూడా ఇప్పుడు రావు కూడా సూపులో పడినట్టే. మీకు అర్థమైందా? ఇప్పుడు వీళ్ళ సూపులో పడినట్టే ఆయన కూడా. ఇప్పుడు ఎటు కాకుండా అయ్యాడు రావు నన్ను అడిగితే. కానీ విజయసాయిరెడ్డి ఇవాళ నేరం ఒప్పుకున్నట్టు అయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. నువ్వు ఇట్లా ఒప్పుకుంటే రేపొద్దున మిగతా కేసులన్నీ కూడా ఈ రకంగానే ఉంటాయి అని అక్కడ స్టార్ట్ అయింది. ఈయన ఎవడో బెదిరించి అయితే ఉన్నాడు విజయసాయిరెడ్డి ఇవాళ బయటికి రావడానికి. ఈ ఒక్క కారణమే కాదు, ఖచ్చితంగా అతనికి వేరే పార్టీ నుంచో లేకపోతే హయ్యర్ అప్స్ నుంచో అతనికైతే బెదిరింపు అయితే వచ్చి ఉంటుంది. అందులో మనకు సందేహం అక్కర్లా. లేకపోతే అంత పార్టీని వదిలేసుకుని ఆర్థికంగా ఇవాళ బలవంతుడు అయ్యాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బ్రెయినే అది, అందులో మీకు సందేహం అక్కర్లా. ఈ డొల్ల కంపెనీలు పెట్టించిన, క్విడ్ ప్రోకో చేయించిన అంత విజయసాయిరెడ్డి వెనకాల ఉన్నది. అందుకని ఇవాళ ఇంత 43,500 కోట్లు సంపాదించి పెట్టిన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే అతను ఈ కేసుల విషయంలో ఎవరితోటో ఒప్పందం చేసుకున్నాడు, అందుకే డబ్బులు అక్కడ కట్టేశాడు కాకినాడ పోర్టులో. మీకు అర్థమైందా? ఇప్పుడు మిగతా కేసుల్లో కూడా మేము నిన్ను చూసుకుంటాము, నువ్వు బయటకు వచ్చేసేయి అని ఒక హామీ తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఇది రాజకీయంగా ఏమి అవసరం లేదు ఇతనికి. ఇందాక ఆయన చెప్పినట్టుగా సత్యమూర్తి గారు, ఇప్పుడు రాజకీయ పదవులు ఇవన్నీ చిన్న విషయాలు అతనికి.
ఆర్థిక విషయాలు కూడా చిన్న విషయాలే, కానీ ఆర్థిక విషయాల్లో ఈయన చేసిన ఈ క్రిమినల్ మైండ్ ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం విషయానికి అది ఆద్యం. కాబట్టి ఆ క్రిమినల్ విషయాల్లోనే ఈయన ఇక్కడ బయటకు వచ్చి లొంగిపోవాల్సి వచ్చింది. నా ఉద్దేశం అయితే అది. కాబట్టి ఇవాళ ఈయన ఎందుకు బయటకు వచ్చాడు, ఈయనకి ఎటువంటి మేలు జరుగుతుంది కేసుల విషయంలో అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది, కాలం చెప్తుంది మనకి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.